అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధురాగ్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకోకండి, రీసెంట్గా మా అన్నయ్య పెళ్ళైంది, మీ అందరికీ తెలుసు. సో మేమందరం, మా సిరి చూడండి ఎలా నిద్రపోతుందో. సో మేమందరం కలిసి శ్రీశైలం వెళ్దామని అనుకున్నాము. అందరం అంటే మా ఫ్యామిలీ అనుకున్నాము. ఇంకా నీళ్ళు, మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. సో ట్రావెలింగ్లో ఉన్నాము. ఇప్పుడు లేచింది మా పాప. సో ఈ వ్లాగ్ నేను షూట్ చేద్దామని అనుకున్నా. సో షూట్ చేశాను. డ్రామా మిస్ డ్రామా మిస్ డ్రామా మేనియాక్. బై ద వే ఈ పిల్ల వచ్చింది కాబట్టి, ఇది మా లక్ష్మీకాంత్ అన్న నాకు గిఫ్ట్ ఇచ్చాడు. వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో శ్రీశైలం అయితే వచ్చేసాము, కాటేజ్కి వచ్చేసాము మేము. అండ్ వచ్చి అలా ఒకసేపు అలా రెస్ట్ తీసుకున్నాము అంతే. అండ్ రోప్వేకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ ఎందుకంటే ఇప్పుడే దర్శనం లేదు, సో అందుకని రోప్వే ఉందేమో కనుక్కున్నాం, ఉంది అని చెప్పేశారు. సో రోప్వేకి వెళ్దామని ఫిక్స్ అయ్యి వీఆర్ గోయింగ్ టు విజిట్. మా కాటేజ్ పక్కనే అనమాట రోప్వే. అది రోప్వే ఇక్కడ వచ్చామన్నమాట. చూపిస్తాం మళ్ళీ చేద్దాం. ఎందుకు మమ్మీ అలా చూస్తున్నావు? తట్టుకోలేక. ఇప్పుడు మేము రోప్వే ఎక్కడానికి వెళ్తున్నాము. అండ్ బై ద వే చెప్పు, బై ద వే అని. బై ద వే మేము శ్రీశైలం వచ్చాము అనమాట, అది మీకు చెప్పలేదు, మర్చిపోయాం, వెరీ సారీ. సో ఆ వ్లాగ్ మేము మీతో షేర్ చేసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే ఆ రోప్వే ఛానల్ అనమాట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద unfilled ones. అండ్ ఈ వ్యూ చూసారా, ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సో మీకు చూపిద్దామని చెప్పి షూట్ చేశాను అనమాట. ఎందుకు రూట్ ఉంది అది ముందర కూర్చోవాల్సింది, నిజంగా తప్పు చేసావు. నేను చెప్పానా, జాగ్రత్త, ఫోన్ జాగ్రత్త. ఫోన్ తీసుకొని తీయండి. నేను చెప్పానా, చెప్పింది నీళ్ళు మర్చిపోకు. నేను చెప్పాను, అమ్మో సుర్ర అంటుందిరా. బావా ఇప్పుడు అక్కడ పైకి వెళ్తాం కదా, ఇక్కడ దిగేటప్పుడు మనకు పైన కనిపిస్తుంది, అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇటు చూడు, ఎవరి కథలు పక్కండి. కదిలితే పడిపోతారు, గట్టిగా పట్టుకోండి. కాబట్టి ఫ్రీ ఫాల్ అయితే పడతాయి, సప్పలు అయింది. కాబట్టి దానికి ఇది ఉండిద్ది రా, ఇది ఉండిద్ది మనకి లాక్ చేసేది వీళ్ళని చూపించు, కింద కనిపి ఎట్లా
పైన వాళ్ళు కూడా కానీ అట్లా కనిపిరు ఈ సైడ్ ఇటుకి చెప్తా, ఇక్కడ నుంచి తీద్దాం. సైడ్ తీ మా జాగ్రత్త దాన్ని పట్టుకున్న గట్టిగా. ఇన్ని దూకుదా విన్నారా? Oh my god, this is just amazing. Oh wow, వాటర్ ఫ్లో చూడు. that's a nice experience. I love this water, man. బ్రేకింగ్ అప్లై చేస్తాను అందుకనే Please baby, కిందకి టాకింగ్ టెక్నికల్ టెక్నికల్ హార్డ్వేర్ స్టార్ట్ చేసిండు ఆయన. సిరాంటి, వాట్స్ యువర్ ఫీలింగ్? ఇప్పుడు మన వాళ్ళని కవర్ చేద్దాం. OLX బ్యాచ్ ఇప్పుడు రాదు అది మా OLX దాంట్లో వేసేది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట, బోటింగ్కి వెళ్ళాలి. సో కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి, ఎక్కువ గ్యాప్ ఏం లేదండి. సో అక్కడికి వెళ్తున్నాము. ఆ మసలకే నడవలేకపోతుంది, మళ్ళీ ఆమె చెయ్యి అందుకు వేస్తుంది. నువ్వు చెయ్యి తీయచ్చుగా. ఎక్స్పీరియన్స్. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ రోప్వే? భయం వేసిందా, చెమట పోసిందా, చెలుగుతుందా? ఇంట్రోగేషన్ చేస్తున్నావా సీరియస్? ఏమైంది చెప్పండి అత్తయ్య. ధైర్యంగా ఉంది. ధైర్యంగా ఉందంట. మీరు కూడా ఎక్కొచ్చు, ఏం కాదు. బా అమేజింగ్ అంట. బాక్స్ కిరా అంటుంది. సరైన బాక్స్ లో అంటున్నారు. ఇప్పుడు బోటింగ్ నువ్వు వస్తున్నావు బోటింగ్ కి? మా ఆయనకి భయం కాబట్టి మా ఆయనకి ధైర్యంగా దాన్ని డేర్ తీసుకోవడానికి వస్తున్నాను. కృష్ణుడంట సంగతి ఏంటో కనుక్కో. జాతకం చెప్పు. బుజ్జు ఏంటి బుజ్జు? నేను కూడా అత్తయ్య పాప్సీ ఉన్నారుగా. ఇదంటే పట్టుకోమా, నీళ్ళు నువ్వు కూడా OLXేనా? హెల్పింగ్ నేచర్ ఎక్కువ నా అత్తయ్య జాగ్రత్తగా రండి అత్తయ్య. బా ప్రేమ. మా అత్తయ్య జాగ్రత్తగా రండి. అబ్బా మా అత్తయ్య అంటే ముందుకెళ్ళి దీవయ్యా. బాబాయ్ అంటే తీయరాదు నందిగా వెళ్ళే వాటిని. సో ఇప్పుడు మేము బోటింగ్కి వెళ్తున్నాము. కొంతమంది ఎక్కను అని చెప్పి వాళ్ళే వెళ్ళి టికెట్లు కొనుక్కొచ్చారు. మళ్ళీ చెప్దాం అది. 4 ఊరకే అట్లా వేయటం ఇది. అబ్బు ऐसी फोटो सिनेमा मध्ये Yes, please tell me what. అండ్ ఇదేమో అమ్మమ్మ సూట్లో సూపర్ ఉందా? స్విమ్మింగ్ సూట్ ఎలా ఉంది? మెడ కట్టేసి ఇది ఎలా ఉంది? హౌ డు యూ ఫీల్ అమ్మమ్మ? కొత్తగా ఉంది. ఏ చాలా బరువుగా ఉంది. అసలు అవన్నీ ధర్మపల్లి ముక్కలు. అదే బరువుగా ఉంది, మొయ్యలేకపోతున్నా. మొక్కలు ఉంటాయి, ఇంకేముంటాయి? ఇక్కడ వచ్చినారు పిన్ని బాబాయ్ సాయి. నాకు డౌట్ వచ్చింది,
ఈ పుట్టి పుట్టి ధర్మఫల్ చూడు మాస్క్ తీస్తుంది ఇదిగోనండి నాకు ఇదొక లైఫ్ జాకెట్ ఒకటి ఇచ్చారు ఇది life కానీ jacket దీనికి అదిలే ఏదో వాట్ ఇస్ దిస్ థర్మాకోల్ ఈ ధర్మఫల్ మనల్ని వాక్తీయా బాబా నాకు ఈత అసలు రాదు అసలు మన దీంట్లో ఎక్కడ అనుకుంటా ఎక్కావు ఇదేం ఇటువైపు ఇచ్చారు కానీ దీన్ని క్లిప్ పెట్టుకున్నాను ఇంకోటి ఇలా ఈ కవర్ జున్ను నాకేమైనా ఈ కవర్ జున్ను 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 చూడు చూడు త్వరగా చూడు ఇక్కడ ఒక వ్యక్తి అసలు షిప్ ఎక్కనో బోట్ ఎక్కనో అని వచ్చాడండి నేనే కష్టపడి తీసుకొని ఎక్కిచ్చా ఎంత? ఓకే బాయ్ బాబాయ్ నాతో ఓకే బాయ్ అంట వ్లాగింగ్ కాదు బాబాయ్ కూడా నాతో పాటు వ్లాగింగ్ చేస్తున్నాడు హలో మిస్టర్ వ్లాగర్ మా జున్ను భయంతో బిత్తడిపోతున్నాడు అందుకే బిత్తడి చూపులు వస్తున్నాడు జున్ను జున్ను అక్కడ పెట్టి అక్కడ పెట్టుకో ఇదేమో డ్యామ్ అండి. సో అది డ్యామ్ అన్నమాట. హోల్స్ అంటే చిన్న హోల్స్ కాదండి. ఈ బోట్లో అపోజిట్ రెండు పాస్ అయితే అనమాట. అంత పెద్ద హోల్స్ ఉంటాయి అనమాట. 250 అడుగుల లోతులో ఉంచి ఈ 3 గేట్లు కనబడుతున్నాయి కదా. 2 పవర్ హౌస్ లో రన్ చేస్తే 3 గేట్లు ఎత్తినంత వాటర్ వెళ్తుంది అనమాట. మనకి శ్రీశైలానికి వాటర్ వచ్చేది ఇటు సైడ్ నుంచి వస్తుందండి. ఇది కృష్ణానది. ఈ కృష్ణానది ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్రం మహాబలేశ్వరం జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి, బీచుపల్లి, నారాయణపూర్, తుంగభద్ర, జోరాల, నెక్స్ట్ శ్రీశైలం అండి. ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అనే అంశల దీవులో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది. మనకి వాటర్ వచ్చే సైడ్ కానీ ఇలాగనే 16 కిలోమీటర్స్ బయలుదేరితే అక్క మహాదేవి గృహలు విన్నారండి. సుమారు 800 సంవత్సరాలు పైబడే జరిగిన కదండి ఇది. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఒకటి ఉందండి. పురాణోత్సవాలు చెప్పిన లెక్కల ప్రకారం ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని వీరచైల మతస్థురాలు. ఒంటి మీద నూలు పోగలేకని ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి. ఆమె కొన్ని అననీయ కారణాల వల్ల వస్త్రాలు వదిలేయడం అనేది ఆమె తల ఇంటికలే వస్త్రాలుగా ఏర్పరచుకుందండి. ఆమె పేరు మహాదేవి. అందరూ అక్క అక్కండ వాళ్ళు అక్క మహాదేవి అని పిలువబడుతుంది. అక్క మహాదేవి ఇక్కడ స్వామివారిని దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి వెళ్ళి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసిందండి. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా నేచురల్ స్వయంభూ శివలింగం వెలిసింది గృహల లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, అదేమో స్వయంభులింగం. మన శ్రీశైలంలో లింగానికి మన 1,000 రూపాయలు పెట్టి అభిషేకాలు చేసుకుంటాం. కానీ ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి రూపాయి ఖర్చు ఎక్కర్లేదు. ఒక్కొక్క డ్రాప్ లింగం మీద పడతానే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి అంతెక్కిన ప్రశ్న అండి ఇప్పటి వరకు. ఆమె అక్కడ కొంతకాలం తపస్సు చేసి దానికి ఆపోజిట్ లో కొండ ఒకటి ఉంది, కదిలి వనమంటారు. ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయిందండి. మీరందరూ ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళారు కదా. ఇంతకు ముందు లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లింగం తాకడానికి వెళ్ళిన వాళ్ళకైతేనే గర్భగుళ్ళ విగ్రహాలు కనబడతాయండి. దూరదర్శనం అనేటప్పటికి 2 గుమ్మాలు ముందు నుంచి వస్తాం. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? ఆమె అక్కమాదేవి అండి. రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి, యామారెడ్డి, మల్లమ్మ, చిద్రామ్మ. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే, మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. కానీ శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తు పనులు అనేది ఒకసారి ఆలోచించండి. మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళు విగ్రహాలు తీసుకెళ్లి గర్భగుడిలో ఎక్కడైనా చూసామా? శ్రీశైలంలో తప్ప ఇతర గుడిలో ఎక్కడా లేవండి.
ఇదేనండి డ్యామ్. ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవ్ రెడ్డి సాగర్. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ అంటాం, లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్ అంటాం. ఈ రెండు పేర్లే మన పేపర్లో టీవీలో చూసేది. ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవ్ రెడ్డి సాగర్ అండి. ఇది 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 83 నాడు కంప్లీట్ అయిందండి. 20 సంవత్సరాలు పట్టింది. ఆయన ఈ డ్యామ్ కట్టేటప్పుడు మనకు రాష్ట్రపతి సీఎంగా చేశారండి నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారన్నమాట. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది రైట్ సైడ్ పవర్ హౌస్ అండి. లెఫ్ట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ కనబడుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ అండి. పవర్ హౌస్లు అంటే పవర్ హౌస్లు కాదండి, పవర్ హౌస్లు డ్యామ్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి. పవర్ హౌస్లకు వాటర్లీ గేట్ ఆపరేటింగ్ అనమాట. ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే 770 మెగావాట్స్ అండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి 900 అండి. మన పవర్ హౌస్ బ్లాస్ట్ అయింది అన్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్దే తెలంగాణ 9 మెంబర్స్ చనిపోతారు. మనకి ఈ ప్లేస్ వరకే పాతాళ గంగ అంటారు. పాతాళ గంగని ఎందుకంటారంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాయంగా భూగర్భ జలాల కిందకి వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత. నది వచ్చి కృష్ణా నది, ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్ అండి. డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 ఫీట్స్ అండ్ చెట్లు మొదల వరకు. ఇప్పుడు మ్యాచ్మన్లో చూసుకుంటే 883 ఫీట్ ఉందండి, 2 ఫీట్స్ తగ్గుతా. ఇదే పాతాళ గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాప వల్ల పచ్చళ్ళ బండై ఉన్నాడు. అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదే వాటర్ చేతితో తీసుకున్న వాటర్ బాటిల్ పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది. ఈ డ్యామ్లో ఉన్నంతసేపే పచ్చదనం. ఇదే డ్యామ్ దగ్గర బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్ విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నంది చూశారు కదా, అదే సేమ్ నంది పాతాళ గంగలో ఉంది. గుళ్ళో ఉన్నదాన్ని చెనగల బస్సు అని అంటారు, ఈ పాతాళ గంగలో ఉన్నదాన్ని ఊబి బస్సు అని అంటారు. ఈ పాతాళ గంగలో స్నానం చేసిన, తలపై నీళ్ళు జల్లుకున్న చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి. ఆ విషయం మనందరికీ తెలుసున్నది. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో వందల వేలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తాం. స్వామివారి దర్శనం చేసుకుంటాం, లడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మనం శ్రీశైలం వచ్చినందుకు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చినా అందువేలో సాక్షి గణపతి గుడి ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మన గోత్రనామాలు చెప్పుకుండా స్వామివారిని దర్శించుకోవాలంటండి. ఎందుకంటారేమో కైలాసంలో తన తండ్రి ఎదురుగుండా శివుడి ఎదురుగుండా సాక్షి పలుకుతాడన్నమాట. ఎవరెవరో శ్రీశైలం వచ్చారు, ఎవరెవరో శ్రీశైలం రాలేదని. త్రేతాయుగంలోనే శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మనం శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన బోటింగ్ ప్లేస్లో కొండపైన గోపురం కనబడుతుంది, అది ఛత్రపతి శివాజీ మ్యూజియం అండి. అమ్మవారికి బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్ర అంతా దాంట్లో ఉంటుంది. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్ల ఆశ్రమం ఉంటుంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార పంచదార, అటికేశ్వరం, శిఖరేశ్వరం. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్ లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్టకామేశ్వర టెంపుల్ విన్నారండి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే రన్నింగ్లో లేదండి. 4 ఇయర్స్ అవుతుంది బంద్ అయ్యి. రోడ్ సార్ లేక జీపులు నాడు కాప్ చేశారు. శిఖరం ఐడియా ఉంది కదా, శిఖరం కాడి నుంచి 2 కిలోమీటర్లు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది దారది. మన భారతదేశం మీద ఎక్కడా లేదండి ఇష్టకామేశ్వర టెంపుల్, ఓన్లీ శ్రీశైలం ఒకచోటే ఉంది. అక్కడ విషయం ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన నుదుటి స్పర్శ ఎంత మెత్తగా తగులుతుందో అమ్మవారి విగ్రహానికి రాతికి బొట్టు పెడితే అంతే మెత్తగా తగులుతుందండి. ఒక రాతికి మనకలాగా స్పర్శ తగులుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి. నేనైతే గైడ్ని అయితే కాదు, బోట్ డ్రైవర్ని. నీ ముఖం చూసి చేసుకున్నాడే, నీ ముఖ కలయికలు చూసి కళ్యాణం చేసుకున్నాడే కానీ ఏదైనా ఆస్తో అంతస్తో డబ్బో బంగారమో వస్తుందని ఆశపడ్డది ఏమిటే. అయితే అయినా ఎన్ని కోట్లు సంపాదించినా ఆయనది కాదు అదృష్టం, నీది నీ పిల్లలది. మెయింటింగ్ చేయాల్సిన బాధ్యత నీ తప్ప ఆయనది లేదు. ఆయన నిమిత్ర మాతృడు. కాకుండా నిమిత్ర మాతృడు అంటే కదా తొందరపడవా కరెక్ట్గా చూడు. హిందూ మానస పేరు మీద కరెక్ట్గా చూడమ్మా, అనుమానం లేకుండా కరెక్ట్గా చూడు. సందేహంతో వాకు ఇచ్చారు, ఆహారానికి నీకు ఇచ్చారు, నాకు ఇచ్చారు. శివయ్యను మనసులో కలుపుకొని సాయిబాబాను మనసులో కలుపుకొని కరెక్ట్గా చూడు. ఆయన రామబ్రహ్మ ఆయన సాయి కూడా చూడు, కరెక్ట్గా చూడు, బాగా చూడు. ఆయన సాయి మనస్ఫూర్తిగా చూడు, బాగా చూడు. ఆయన నుంచి కరెక్ట్గా కాదని కరెక్ట్గా తీడు.
మూడు చుట్లు శివయ్య పేరు మీద 3 చుట్లు ప్రదర్శించి 101 మంత్రం మనసులో స్మరించి శివ మంత్రం కరెక్ట్గా 3 చుట్లే ఎదురుగా తిరిగావు. మళ్ళారా ఇంకొకసారి వచ్చి కరెక్టే కావాలి తిరిగి మనస్ఫూర్తిగా గురుదేవ వినాయక స్వామి సుబ్రహ్మణ్య. సో ఈయనైతే చాలా చెప్పాడండి. ఇదైతే ఫ్యాసినేటింగ్ ఉంది, ఏదో జస్ట్ సరదాగా చెప్పించుకున్నాము. అండ్ సో అన్నీ నేను పెట్టట్లేదు వీడియోలో, బట్ ఎస్ కొన్ని బాగానే చెప్పాడు. అండ్ ఐ డోంట్ బిలీవ్, జస్ట్ ర్యాండమ్ ఫన్నీగా తీసుకున్నదే తప్ప. సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా అండి. యాక్చువల్గా నెక్స్ట్ డే ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోయాము దర్శనానికి. నెక్స్ట్ డే కూడా మార్నింగ్ కూడా వెళ్ళాము. సో అది షూట్ చేయడానికి నాకు అస్సలు టైం కుదరలేదు. హడావుడి రెడీ అయ్యి అలా వెళ్ళిపోయాము, ఫోన్ ఎలా కూడా లేదు కాబట్టి. సో ఈ బ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్డ్. బాయ్.